భగవంతుడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు అని ఒకతను అడిగాట. మా చిన్నప్పుడు స్వామీజీ ఈ కథ చాలా చెప్పేవాళ్ళు. భగవంతుడు ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఈ ప్రశ్న. ఎక్కడున్నాడు? అంతటా ఉన్నాడు. ఎలా చెప్పాలి ఇది? ఒక దీపం వెలిగించు, ఈ దీపం ఎక్కడ చూస్తోంది, ఎవరిని చూస్తోంది? మొత్తం అంతా. అలాగే భగవంతుడు అన్ని చోట్ల ఉండి అందరినీ చూస్తున్నాడు అని సమాధానం చెప్పాట. అయితే భగవంతుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు అని అంటే, ఆ పిల్లవాడు అన్నట్ట, ఏదో పశువులు కాచుకునే పిల్లవాడు, చదువు లేదు ఏమీ లేదు. ఆ పిల్లవాడిని తీసుకొచ్చారు. హరి 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 అని భజన చేసుకుంటూ ఉండేవాడు ఆ పిల్లవాడు. దీనికి సమాధానం చెప్పాలి అని వచ్చాడు. వచ్చి, రాజా, ఇది చాలా లోతైన ప్రశ్న, దీన్ని అడగాలి అంటే ఎంతో యోగ్యత కావాలి, నువ్వు అడిగావు. కానీ దీనికి సమాధానం వినాలి అంటే శిష్యుల్లాగా ఉండి వినాలి. కాబట్టి నువ్వు ఇప్పుడు రాజులాగా పైన కూర్చున్నావు, నేను సామాన్యుల్లాగా కింద కూర్చున్నాను, కొంచెం మార్చుకుందామా అన్నాడు. అలాగే మార్చుకుందాం, అయితే నువ్వు కిందకి రావాలి, నేను పైన కూర్చోవాలి. రాజుగారికి దీనికి సమాధానం తెలుసుకుని తీరాలి అని చాలా ఆతృత మనస్సులో. సరే, ఆయన కిందకి దిగాడు, ఈ పిల్లవాడు పైకి ఎక్కాడు. పిల్లవాడు పైకి ఎక్కి మైక్ తీసుకుని చెప్పాడు, రాజా, భగవంతుడు ఇప్పుడు ఇదే పని చేస్తున్నాడు అన్నాడు. నాకు అర్థం కాలేదయ్యా అన్నాడు. అంటే పైన ఉండేవాడిని కింద కూర్చోబెడుతున్నాడు, కింద ఉండేవాడిని పైన కూర్చోబెడుతున్నాడు, ఇదే భగవంతుడు చేసే పని అని. ఇదే భగవంతుడు చేసే, అంతే కదా. అందువల్ల న రామ స్థిరారామ నకస్యాపి దృశ్యతే మందిరే విభో తస్మాద్యశ స్థిరం కార్యం ప్రాణిభిర్భూతలేఖిలే. కాబట్టి మనము వెళ్ళిపోయిన తర్వాత కూడా స్థిరంగా శాశ్వతంగా ఉండేది మనం చేసిన మంచి పని.